శక్తివంతుల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలో మరింత పెరిగిన ఇమేజ్ 28వ స్థానం నుండి 25వ స్థానానికి వచ్చిన సీఎం. కాంగ్రెస్లో రాహుల్ తర్వాత పాపులర్ లీడర్ రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్కు 68వ స్థానం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా అట్టడిగిన సభ హాట్గా అసెంబ్లీ, మనకు తెలుసు అసెంబ్లీ సమావేశాలు ఎంత హాట్గా జరుగుతున్నాయో తెలంగాణలో, మరి దాని గురించి కూడా ప్రచురించారు. మరి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. హరీష్ రావు, కేటీఆర్, తలసానితో సహా 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్, హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే కేసీఆర్ హరీష్ రావును జైల్లో పెట్టిన తర్వాతే మాట్లాడండి, కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే చర్యలేవి, బీజేపీ నేతలపై బగ్గుమన్న సీఎం రేవంత్. పొంగులేటిని భూముల కోసమే టార్గెట్ చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి తీరుతో సభలో రాద్ధాంతం, శ్రీహరిని కాల్ చేస్తామంటూ సైగలు చేశారని సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా ప్రచురించడం జరిగింది. ఇక తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆదివారం రణరంగంగా మారాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారం సభను కుదిపేస్తుంది. ఈ అంశంపై విచారణకు సభ సంఘం వేయాలని, మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడమే కాకుండా సభా కార్యక్రమాలకు పదే అడ్డు తగులుతున్నారన్న కారణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సహా మొత్తంగా 24 మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుండి ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది హాట్ టాపిక్గా మారింది. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్ పై పట్టు. ఉదయం సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి భారీ నిరసన అయితే చేపట్టారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని, అక్రమ మైనింగ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం అదే ప్లకార్డుతో సభలోకి ప్రవేశించిన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. దీనికి స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు పోడియం వైపు దూసుకు వెళ్లారు. మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో తోపులాట అయితే అక్కడ జరిగింది. ఇక దీంతో వీరిపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు లేనిపోయిన రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ తీరును కూడా తప్పుపట్టారు. కేసీఆర్, హరీష్ రావును జైల్లో పెట్టిన తర్వాత బీజేపీ నేతలు నీతులు మాట్లాడాలని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఖనిజ సంపద ద్వారానే ఆదాయం పెరిగిందని, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి తీరుపై కూడా మరి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక సస్పెన్షన్ అనంతరం హైడ్రామా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని సభ ఆమోదించడంతో 24 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. కేటీఆర్, హరీష్ రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి కీలక నేతలందరినీ మరి మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు. అయితే అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్లో వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలను మరి మార్షల్స్ అడ్డుకోవడంతో మరోసారి అక్కడ హైడ్రామా నచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఆదివారం మరి సభంతా కూడా రణరంగంగా మారింది. దీనికి ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలతో మరి అమరవీరుల స్తూపం వద్ద వాళ్ళు అసలు స్టార్ట్ చేసిన వినతి పత్రాన్ని ఇచ్చి అక్కడ వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ప్లకార్డులతో పట్టుకుని వెళ్ళడం, ఇదంతా కూడా సభలో నానా గందరగోళంగా మారడంతో రేవంత్ రెడ్డి అక్కడ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా నిన్న సభ అంతా రణరంగాన్ని తలపించిందని కూడా ప్రచురించారు. ఇక దేశంలో అత్యంత శక్తివంతమైన జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి మరి దేశంలోనే అత్యధిక శక్తివంతుల జాబితాలో చేరారంట. ఇక దీనిలో ప్రధానంగా చూసుకోవాల్సిందంటే ఆయన 28వ స్థానం నుంచి 25కి ఎగబాకారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 68వ స్థానంలో ఉన్నారు. అయితే జనాదరణ ఎలా ఉంటుందో, ఆయనకి అభిమానులు ఎలా ఉంటారో తెలుసు. అంతకంటే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నారని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. దేశంలోనే అత్యంత శక్తివంతుల జాబితా నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేస్తుంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తొలి 2 స్థానాలు దక్కించుకున్నారు. దశాబ్ద కాలంగా ఈ జాబితాను సంస్థ విడుదల చేస్తూ వస్తుంది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో చాకచక్యంగా వ్యవహరించిన పీయూష్ గోయల్ 5వ ప్లేస్లో నిలిచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ టాప్ 10లో నిలిచడం అయితే జరిగింది. దీని గురించి కూడా చూద్దాం ఒకసారి. ఈ జాబితాలో
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత శక్తివంతమైన తెలుగు నాయకుడిగా నిలిచారు. ఈయన 13వ స్థానాన్ని దక్కించుకున్నారు. రాహుల్ గాంధీ 9 ర్యాంకుల్లో ఉండగా తర్వాత రెండో అతి శక్తివంతమైన ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అవతరించారు. ఆయన 25వ స్థానంలో నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 68వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక తన ర్యాంకును 35వ స్థానానికి మెరుగుపరుచుకున్నారు. 55 స్థానాల్లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానంలో నిలిచారు. రైజింగ్ స్టార్ రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్ లీడర్గా, ఫైర్ బ్రాండ్గా కాంగ్రెస్లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ తర్వాత పాపులర్ లీడర్గా రేవంత్ మారారు. రాహుల్ 9వ ర్యాంకులో ఉండగా రేవంత్ 25వ ర్యాంకులో, రియాంక్ 35వ ర్యాంకులో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తయ్యే అంతర్గత ప్రతిపక్ష ఒత్తిళ్లు రేవంత్ ప్రభావం తగ్గించకపోతున్నాయి. విభేదాలకు అతీతంగా కులాల వారీగా చేసిన సర్వే ద్వారా ఆయన రాజకీయాలకు తెలివైన అడుగులు వేశారు. బీసీ వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రతిపాదించారు. కుల పరిమితులను దాటి తన మద్దతును బలపరచడంపై ఆయన దృష్టి పెట్టారు. రాజకీయ విజయాలు, వ్యూహాలు ఆయనకు పటిష్టం చేశాయి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అతి శక్తివంతమైన నాయకుడిగా మరి 25వ స్థానాన్ని దక్కించుకోవడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. మరి కాంగ్రెస్ నాయకులందరూ కూడా, రేవంత్ రెడ్డి అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితిని మనందరం అయితే గమనించవచ్చు. ఇక బీజేపీ వస్తే చికెన్, చేపలు నిషేధం, ఆహారపు అలవాట్ల